తెలంగాణలో నేడు భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ఈ దీక్షలు సాగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ దీక్షలను చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు 15,000 భరోసా కింద నగదు చెల్లింపుతో పాటు రైతు కూలీలకు 12,000, వరి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, 2 లక్షల రైతు రుణమాఫీ, పంట నష్టపరిహారాన్ని అందజేయాలని ఈ దీక్షలు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైతులకు మేలు చేయాలంటూ పలు రకాల డిమాండ్లతోటి సత్యాగ్రహ దీక్షలు చేయబోతోంది బీజేపీ. ఇవాళ అసలు పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్ష చేపడుతుంది. అయితే ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఇంతవరకు నెరవేర్చలేదు అని కూడా ఇటు బీజేపీ ఆరోపిస్తూ ఈ దీక్షలు ఈ రోజు మొదలుపెట్టింది. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ఇప్పటికే అంటే దీక్షలు అంటే పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా రోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసుకోవడం, అదేవిధంగా రైతులకు 15,000 భరోసా కింద నగదు చెల్లింపుతో పాటు రైతు కూలీలకు 12,000, అదేవిధంగా వరికి ఏదైతే 500 రూపాయల బోనస్ తో పాటు 2 లక్షల రుణమాఫీ కూడా ఇంతవరకు చేయలేదంటూ కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారని చెప్పొచ్చు. మరొక వైపు ఇప్పటికే 100 రోజులు దాటుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసింది ఏమి లేదు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించిన ఆ లిస్టును కూడా హరీష్ రావు కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కనీసం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదంటూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు బీజేపీ చేపట్టినటువంటి రైతు సత్యాగ్రహ దీక్ష అనేది మాత్రం ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా కాంగ్రెస్ ఖచ్చితంగా ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు ఏదైతే న్యాయం చేసి తీరాలంటూ వాళ్ళని ఆదుకోవాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారని చెప్పొచ్చు. సంతోషం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.